మంచి లైటింగ్ సిస్టమ్ ఉంటుంది, మంచి సౌండ్ సిస్టమ్ ఉంటుంది అని దానిని ఆశ్రయ చేసుకుని దానికోసం కొంతమంది వెళ్తారు. కొంతమంది అద్భుతాల కోసం వెళ్తారు చర్చికి, కొంతమంది సూచక్రియల కోసం వెళ్తారు, కొంతమంది అవసరాల కోసం పరిగెడతారు, కొంతమంది సంగీతం కోసం పరిగెడతారు, కొంతమంది వాళ్ళ వాళ్ళ బాధలు వాళ్ళ వాళ్ళ వ్యాధులు సమస్యల కోసం వెళ్తూ ఉంటారు, కొంతమంది పెద్ద పెద్ద చర్చి బిల్డింగ్ల కోసం పరిగెడుతూ ఉంటారు. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చర్చికి వెళ్తారు. అందరూ దేవుడి కోసం వెళ్ళండి, గుర్తుంచుకోండి. చర్చికి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా దేవుడి కోసం కాదు. అబ్బాయిలు ఉన్నారు, కొంతమంది అమ్మాయిల కోసం వెళ్తారు, కొంతమంది అమ్మాయిలు ఉన్నారు అబ్బాయి కోసం వెళ్తారు. కొన్ని చర్చిలో నేను చూస్తున్నాను నేను, వాళ్ళు కేవలం సైట్ కూడా కూడా వెళ్తారు. వాక్యమే దృష్టి ఉంటుంది వాళ్ళకి. ఆ వాళ్ళ చూపులు మీద ఉంటాయి, ఈ చూపులు కూర్చునే ఉంటారు. అక్కడి నుంచి లెటర్లు ఎక్కడికి వచ్చేది, ఇక్కడి నుంచి లెటర్లు అక్కడికి వచ్చేది, మాట్లాడుకుంటూనే ఉంటారు. లెటర్లు అక్కడి నుంచి వచ్చేస్తే ఈ పక్కన ఉన్నవాడు ఆ పక్కన అందిస్తుంది అనమాట. ఆ మధ్యలో ఉన్న అలాగే అందించుకుంటా కడవకి అందించేది. అక్కడ ఉన్న కుర్రోడు రాసేసేసి ఈ చివరి అమ్మాయికి అందించేస్తూ ఉంటాడు. ఆ మధ్యలో వాళ్ళు పాస్ చేస్తారు దాన్ని. అంటే ఈ విధంగా రకరకాల కోణాల గుండా ఒక్కొక్కరు ఒక్కో విధంగా గుడిలోకి వెళ్ళి వాళ్ళు టైం పాస్ చేయడానికి వాళ్ళు వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ గొప్ప కార్యం ఏంటంటే ఈ వ్యభిచార చెడ్డ తరం చర్చిలోకి వెళ్ళి వేసే వేషాలన్నీ ఇవి. సంగీతం కోసం వెళ్ళే వాళ్ళు ఒకరు, అవసరాలు తీర్చుకోవడానికి వెళ్ళే వాళ్ళు ఒకరు, లేకపోతే వారి జీవితాలకు ఏదో ఒక వారి జీవితాన్ని ఉపశమనం పొందుకోవడం కోసమే చర్చిలో అడుగు పెడతారు. అయితే యోనా గూర్చిన చూసిన తప్ప వారికి ఇంకేం కనపడదని చెప్తూ ఉన్నాడు వాళ్ళకి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీస్తు యొక్క నిజమైన వధువు యొక్క శరీరం ఎత్తబడదు తప్ప ఈనాటి సంఘానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీస్తు యొక్క వధువు, మర్మయుక్తమైన వధువు యొక్క శరీరం ఎత్తబడటం తప్ప ఇంకేమీ కూడా వారు చూడలేదు. హల్లెలూయా. వీళ్ళలాగే టైంపాస్ చేసేస్తారు. ఎవరు వింటున్నారు నా మాట కొంచెం గ్రహించండి, నేను స్పీడ్కి వెళ్ళాను, కొన్ని విషయాలు పట్టుకోండి. ఈరోజు క్రైస్తవులు అండి చర్చిలకి వెళ్ళేలాగే టైంపాస్ చేస్తారు. అవసరాల కోసం వెళ్ళి వాళ్ళు అవసరాల కోసం వెళ్తారు, సంగీతం కోసం వెళ్ళి వాళ్ళు సంగీతం కోసం వెళ్తారు, చర్చి బిల్డింగ్ల కోసం వెళ్ళి వాళ్ళు చర్చి బిల్డింగ్ల కోసం వెళ్తారు, లేకపోతే పాటలు పాడే వాళ్ళు పాటల కోసం వెళ్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళు పలుకుబడులు కొంతమంది పెద్ద పెద్ద ఎంత లవ్ బంగారం వేసుకొచ్చి మా బంగారం చూసావా బంగారం చూపించడానికి వెళ్తారు. కొంతమంది మంచి ఒక 10-20 పొట్టు చీరలు కట్టుకుని మా యొక్క పొట్టు చీర చూసావా అని చూపించడానికి కొంతమంది వెళ్తారు, వాళ్ళ అందాలు చూపించడానికి కొంతమంది వెళ్తారు. వారు రకరకాల స్థితిగతులు కూడా చర్చికి వెళ్తూ ఉంటారు. అయితే వీరికి చివరి కాలంలో దేవుని యొక్క పిల్లలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిజమైన దేవుని యొక్క సంఘం, మర్మయుక్తమైన దేవుని యొక్క సంఘం ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి రూపాంతరపరచబడి వాళ్ళు ఒకేసారి దేవుని యొక్క శక్తిని పొందుకొని మధ్యాకాశం వెళ్ళిపోతారు. చూసారా, ఎత్తబడి జరుగుతూ ఉంటారు. దేవుని పిల్లలు ఎత్తబడిపోతూ ఉన్నారు. అక్షయతం ధరించుకొని వాళ్ళు మధ్యాకాశంకి వెళ్ళిపోతూ ఉన్నారు పిల్లలు, దేవుని పిల్లలు. అటువంటి